ప్రకృతి నుండి పుట్టిన మట్టి వినాయకుడు. ఇదే నిజమైన భక్తి, ఇదే నిజమైన పూజ. రసాయన విగ్రహాలు నీటిని విషపూరితం చేస్తాయి. కాని మట్టి వినాయకుడు ప్రకృతిలో కలిసిపోతాడు. ఆయన మనకు చెప్పే సందేశం ఒక్కటే. జీవితం ఎంత గొప్పదైనా చివరికి మనమంతా ప్రకృతిలో కలసిపోవాలి. పర్యావరణాన్ని కాపాడటమంటే గణపతిని సంతోషపెట్టడం. మట్టి వినాయకుడే మన గణపతి. ప్రకృతి నుండి పుట్టిన వినాయకుడు మనకే కాదు ప్రకృతికి కూడా మిత్రుడు. నిజమైన భక్తి అంటే ప్రకృతిని కాపాడటం. ఈసారి మీరు మట్టి వినాయకుడినే పూజిస్తారా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఈ మెసేజ్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మనమంతా కలిసి ప్రకృతిని కాపాడుకుందాం. ఇలాంటి మోటివేషనల్ వీడియోల కోసం మా శ్రీ క్రియేషన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మట్టి వినాయకుడే నిజమైన గణపతి. మీరు కూడా ఒప్పుకుంటే ఒక కామెంట్ చేయండి.